ఈరోజు అమరజీవి తమ్ముడు సున్నం రాజయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా, ఎందుకంటే రాజయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, తెలంగాణ విడిపోయిన తర్వాత ఒకసారి, మొత్తం 3 సార్లు 15 సంవత్సరాల పాటు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా పనిచేసినారు. చాలామంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు, పనిచేస్తుంటారు. కానీ ఒక మార్క్సిస్టు పార్టీ నుండి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఏదైతే ఆయన వచ్చినటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాన్ని పూర్తిగా 100% పుణికిపుచ్చుకొని ఆ విధానాలకు అనుగుణంగా ఆయన ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఎందుకంటే 15 పార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇవాళ మనం చూస్తున్నాం అనేక మందిని. ఒకసారి ఎమ్మెల్యేగా నెగ్గితేనే కోటాను కోట్లు సంపాదించుకొని లేచిన కాడి నుంచి స్కాములు, అవినీతులకు పాల్పడుతున్నటువంటి చరిత్ర జరుగుతున్నది. కానీ భద్రాచలం నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం, 9 మండలాలతోటి భారతదేశంలోనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అతి విస్తారమైనటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఆయన 3 దఫాలు ఎమ్మెల్యే చేసిన చిన్న అవినీతి మరకు కూడా అంటున్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. ఆయన చావులో కూడా ప్రజాసేవే కనపడినటువంటి పరిస్థితి ఉన్నది. కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఇళ్లలోంచి బయటికి రాకుండా అనేక సాధక బాధకాలు అనుభవిస్తుంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ కరోనాను అన్యం చేస్తుందని ఒక మండితనంతో ఆయన కరోనా టైంలో కూడా ప్రజల వద్దకు పోయి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఆ విధంగా ప్రజల్లో మమేకం అయ్యటం వల్ల ఈ కరోనా మహమ్మారి మొదటి వేవులోనే ఆయన కబలించి ఇవాళ మనకు దూరం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనా ఈ ఏజెన్సీ ముద్దుబిడ్డ, ఆదివాసీ ముద్దుబిడ్డ, ఇవాళ ఆదివాసీలకి అసెంబ్లీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆదివాసీల పట్ల ప్రేమ కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల రీత్యా వాళ్ళ తరపున పోరాటం చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా ప్రస్తుత అసెంబ్లీలో కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి నాయకులు మరలా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా సున్నం రాజయ్య గారే. కాబట్టి వారి విలువ, వారి సేవలు లేదా వారి నీతి నిజాయితీ ఈ నియోజకవర్గ ప్రజలు కానీ లేదా సిపిఎం పార్టీ కానీ ఎప్పటికీ మరిచిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజాప్రతినిధి అంటే ఒక రోల్ మోడల్గా సున్నం రాజయ్య గారు ఉన్నారు. ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.